ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వద్ద చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ నిఘా వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో తామే హతమార్చామని ప్రకటించిన ముగ్గురు ప్రముఖ నేతలు సజీవంగా తిరిగి రావడం రెండు అతిపెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. మొదటిది, ఇరాన్లో మరణించినట్లు ప్రకటించబడి శత్రు దేశాల కళ్లుగప్పి ఇంకా అజ్ఞాతంలో జీవిస్తున్న ఇతర అగ్రనాయకులు లేదా మిలిటరీ అధికారులు ఎంతమంది ఉన్నారు? రెండవది, ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ మొస్సాద్ కంటికి కూడా చిక్కకుండా ఇంతకాలం వీరంతా ఎక్కడ నక్కారు? ఈ ఆశ్చర్యకరమైన జాబితాలో మొదటి వ్యక్తి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదీ నెజాద్. యుద్ధ సమయంలో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించినట్లు అప్పట్లో వార్తలు రాగా ఇరాన్ ప్రభుత్వం కూడా దాన్ని ఖండించకుండా వ్యూహాత్మక మౌనం వహించింది. నిజం చెప్పాలంటే అహ్మదీ నెజాద్ను ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ చేయాలని అమెరికా భావిస్తుందట. గతంలో న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలనం నివేదికను కూడా ప్రచురించింది. అయితే ఆ నివేదికపై అటు ఇరాన్ కానీ ఇటు అహ్మదీ నెజాద్ కానీ ఎప్పుడూ స్పందించలేదు. అలాంటిది ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియల వద్ద ఆయన మొదటిసారి బహిరంగంగా ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చారు. ఇక రెండో వ్యక్తి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ అహ్మద్ వాహిదీ. ఈయన కూడా ఇజ్రాయెల్ దాడిలోనే ప్రాణాలు కోల్పోయారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఇరాన్ ఈ వార్తలను ఖండించినప్పటికీ వాహిదీ ఎక్కడా బయటకు రాకపోవడంతో ఆయన చనిపోయారనే అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఖమేనీ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి ఆయన నేరుగా హాజరయ్యారు. అంతేకాదు అక్కడి విలేకరులతో అత్యంత ఆవేశంగా మాట్లాడుతూ ఇరాన్ను లొంగిపోయేలా చేయాలన్న అమెరికా కల ఎప్పటికీ చెదిరిపోయినట్లే, మేము ఈ పవిత్ర పోరాటం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయము అంటూ పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేశారు. వీరితో పాటు కుర్దిష్ దళాల అధిపతి సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడైన ఇస్మాయిల్ ఖానీ కూడా ఈ అంత్యక్రియల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుద్ధంలో ఖానీ మరణించారని తొలుత వార్తలు రాగా ఆ తర్వాత ఆయన కేవలం గాయపడ్డారని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో అంత్యక్రియలకు హాజరవడంతో ఇరాన్ సైన్యంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఒకవైపు చనిపోయారనుకున్న వీరంతా దేశం కోసం తరలి వస్తే ఖమేనీ సొంత కుమారుడు ఇరాన్ తదుపరి పీఠం కోసం రేసులో ఉన్న మొజ్దాబా ఖమేనీ మాత్రం తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తుందోననే మరణ భయంతోనే మొజ్దాబా రావడం లేదని ఇరాన్ అంతర్గత వర్గాలే అంగీకరిస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి మొజ్దాబా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మొదట ఇజ్రాయెల్ దాడిలో గాయపడినట్లు వార్తలు వచ్చినా ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మొజ్దాబా గైర్హాజరీలో 101 ఏళ్ల వృద్ధ ఆయతొల్లా హసాన్ నూరి మషద్లో ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు అధికారికంగా నాయకత్వం వహిస్తున్నారు. లీడర్లు బతికే ఉన్నారన్న సంతోషం ఒకవైపు, సొంత కొడుకే భయంతో పారిపోయాడన్న అవమానం మరోవైపు ఇరాన్ను ఈ అంత్యక్రియల వేళ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.